హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో మేకర్ యోగి. ఇంకా ఈరోజు నేనైతే మీకైతే మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను. దానికంటే ముందు ఎవరైతే ఏపీ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే రిజల్ట్స్ వచ్చాయి కదా, వాళ్ళకైతే నేనైతే ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను. అండ్ లీస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళ దగ్గర పాస్ అయిన వాళ్ళందరికీ నేనైతే ఈక్వల్గా కంగ్రాట్స్ అయితే చెప్తాను. ఎందుకంటే అది లీస్ట్ కానీ హైయెస్ట్ కానీ ఏదైనా కష్టమే. ఎవడి పవర్ తగ్గట్టు వాడైతే తెచ్చుకుంటాడు, దాన్ని అయితే మనం ఎవరు తప్పు పట్టలేం. సో అందరికైతే కంగ్రాట్స్. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు మీరైతే బాధపడద్దు, ఎందుకంటే మనం ఏదో ఎక్కడో మిస్టేక్ చేస్తుంటాం. ఆ మిస్టేక్ మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్ మీరు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అప్పుడు ఈ ఎలా సప్లీలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మరీ 4-5 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళని అయితే నేనైతే అంత సపోర్ట్ చేయను. ఎందుకంటే మీరు ఎంత ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే 4-5 సబ్జెక్ట్స్ పడతాయి. ఏదో ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ పడ్డాయంటే అది ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఏదో ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాగా. సో మీరు ఇదైతే కొంచెం జాగ్రత్త తీసుకొని ఈ వీడియో ఫుల్ లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అండ్ మీరైతే కొంచెం సక్సెస్ఫుల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుద్ది. ఓకే గైస్, ఇదైతే మనకి ఇప్పుడైతే కంగ్రాచులేట్ చేసాం కదా. ఇప్పుడు మొన్న నేను చెప్పాను కదా మీకైతే లైఫ్ గురించి గైడెన్స్ అయితే ఇస్తాను ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ. ఇప్పుడు ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం కంటెంట్. అసలు ఇది మెయిన్ మోటో ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, మీరు ఇంటర్మీడియట్ అయితే చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తారు, వాళ్ళకే నెక్స్ట్ ఇయర్ పనికొస్తుంది ఈ వీడియో. కానీ మెయిన్లీ ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. ద మెయిన్ ఆఫ్ ద మోటో ఆఫ్ దిస్ ఏంటంటే, అసలు ఇంటర్మీడియట్ ఎందుకు చేసాం, మనం ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకున్నాం, అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసుకోండి, ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం. ఇదే కాదు ఇంకా మంచి కంటెంట్లు వేరే కూడా ఇస్తుంటారు, ఫుడ్ అన్నింటి గురించి. సో ఇప్పుడు పాయింట్లోకి వస్తే, మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోండొచ్చు, సిఈసీ తీసుకోండొచ్చు, ఏదైనా తీసుకోండొచ్చు. కానీ దాని ప్రాపర్ పాత్వే అనేది మీరైతే కరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నారు, ఎందుకు తీసుకుంటారు అంటే మ్యాక్సిమం మనం అన్ని 10th సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకొని ఉంటాము ఎంపీసీ. కొంతమంది మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సిఈసీ తీసుకుంటారు, వాళ్ళకి అది ఏందో తెలియదు, కామర్స్ అవి కూడా. కానీ మ్యాథ్స్ అనే టాపిక్ ఉండకూడదని సిఈసీ తీసుకుంటారు, కొంతమంది మ్యాథ్స్ ఉండకూడదని బైపీసీ చేసుకుంటారు. మీరందరూ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవే వెళ్ళొచ్చు. ఇప్పుడు బైపీసీ తీసుకున్న వాళ్ళు మెడికల్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే నీట్ రాసుకొని వెళ్ళొచ్చు. నీట్ ఎగ్జామ్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఫ్రీ సీట్ వస్తుంది, ఇంట్లో వాళ్ళకి అంత బటన్ అవ్వలేదు ఫీజుకి. సో అలా చేయొచ్చు. లేదు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి వేస్ట్ చేయొచ్చు అనుకుంటే మీరు డబ్బులు కట్టి మేనేజ్మెంట్ సీట్లో అయినా తీసుకోవచ్చు, మెడికల్ సీటు. సో అలా చేయొచ్చు. ఇంకా మనం మెయిన్లీ నేను చెప్పాలనుకునేది అయితే ఎక్కువ ఎంపీసీ గురించి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఎంపీసీ వైపే అందరు ఫోకస్ చేస్తారు కాబట్టి ఎంపీసీ వైపే వస్తున్నాను. ఎంపీసీ ఎక్కువ మంది చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 100% ఉంటే దానిలో 50% ఎంపీసీ వైపు వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగిలిన 50% సిఏ, ఎంఏ, డిగ్రీ అన్నిటి వైపు అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఎంపీసీ వైపు వస్తే మనం సబ్జెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేసామని కాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయని సంబరపడిపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనివల్ల మనకి ఏ ఉపయోగం లేదు ఎక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకొని ఫీజు అయితే తగ్గియట్లేదు. నేను చెప్పబోయేది మీరు విన్నారంటే అప్పుడు మీకు కొంచెం యూస్ఫుల్ అవుద్ది. నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రాబోతుంది, అది మెయిన్. మీరు ఆల్రెడీ మార్చ్లో ఎప్పుడు అప్లై చేస్తుంటారు ఎంసెట్ ఎగ్జామ్కి. సో ఎంసెట్ ఎగ్జామ్ అప్లై చేశారు కదా, ఇప్పుడు నుంచి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేస్తుంటారు, వాళ్ళైతే ఈజీగా సక్సెస్ అవుతారు, నాకు అది తెలుసు. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఫెయిల్ అయినా కూడా మీరైతే మీరు సప్లీ రాసుకోవచ్చు, ఇది కూడా. కానీ మీరు ఎంసెట్ ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ సబ్జెక్ట్స్ కొంచెం చదువుతూ ఎంసెట్ కూడా స్టార్ట్ చేయండి. ఫెయిల్ అయ్యారని మీరైతే బాధపడుతూ కూర్చోవద్దు. నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. ఎంసెట్కి అప్లై చేస్తుంటారు కదా, మీరు కూడా స్టెప్ తీసుకొని జేఈ మెయిన్స్ రాస్తుంటారు. కానీ జేఈ మెయిన్స్లో కేటగిరీ వైజ్ కాబట్టి మీకు అంతగా రాకపోవచ్చు. ఇప్పుడు క్యాస్ట్ కేటగిరీని బట్టి పర్సంటేజ్ని బట్టి మనకైతే వస్తాయి. సో దానిలో ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఇంకా ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం మీరైతే ఎంసెట్ మీదే సపోర్ట్ చేయాలి బాగా. ఎంసెట్ మీద వెళ్తేనే బెస్ట్. సో ఎంసెట్కి ఏమేమి కావాలి అవన్నీ నేనైతే మీరు నాకు కావాలనుకుంటే నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, మొబైల్ నెంబర్, పర్సనల్ మొబైల్ నెంబర్. సో దానికైతే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు అయితే క్లియర్గా చెప్తాను. దీనిలో అయితే అంత డీటెయిల్గా చెప్తే చాలా లాంగ్ వీడియో వచ్చేస్తుంది, అందుకే చెప్పలేకపోతున్నాను. సో మీరైతే ఎంసెట్ వీడియోకి అయితే ఎంసెట్ సిలబస్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఎంత ప్రిపేర్ అవుతుందంటే, మీరు ఇక్కడ చేసిన మిస్టేక్స్ అక్కడ అవ్వకుండా డెడికేషన్గా ప్రిపేర్ అయ్యాలండి. పక్కన వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని అయితే వెళ్ళొద్దు, వాళ్ళు చూపిస్తారు పాస్ అవుదామని. ఎందుకంటే నేను అలాంటి చాలా చూసి వచ్చాను కాబట్టి, నా ఏజ్ నుంచి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేక, నాకు అప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక నేనైతే చాలా కష్టాలు పడ్డాను. సో అందుకే మీకు గైడెన్స్ ఇస్తున్నాను. ఇంకా ఎంసెట్లో
దాదాపు 40,000 ర్యాంక్ లోపల తెచ్చుకుంటేనే మీకు మంచి మంచి కాలేజీలో ఫ్రీ సీట్స్ అనేవి వస్తాయి. మీకు 80,000 90,000 అలా వస్తే కూడా వస్తాయి. కాకపోతే మీరు ఇంకా ఫీజు కొంచెం కట్టాల్సి ఉంటుంది, కొంచెం అనేది సబ్సిడీ అనేది వస్తుంది. సో అలాగా మీరైతే మంచిగా ఎంసెట్ ప్రిపేర్ అయితే మంచిగా అవ్వచ్చు. రేపు మే 19th నుంచి 28th దాకా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి. అంటే ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా అగ్రికి వెళ్ళాలన్నా మీకైతే చెప్తాను. ఒక్క నిమిషం చూడండి, చూపిస్తాను మీకు. మీరు మీరు ఏపీ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఇద్దరికి ఎంసెట్ అయితే అప్లికబుల్ అవుద్ది. మీకైతే చెప్తాను చూడండి. ఇంజనీరింగ్ ఎగ్జామ్ వాళ్ళకైతే మే 12 నుంచి మే 18th వరకు అయితే ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అవైతే మీరు మిస్ అవ్వద్దు. మీ డేట్ అనేది మీకు హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ అవుద్దో నేనైతే షార్ట్ వీడియో అయితే పెడతాను. ఆ రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. దానికి ఏమేం కావాలి, ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి, మనం ఎలా వెళ్తే మనం కరెక్ట్గా యాక్సెప్ట్ అవుద్ది, ఏం ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి, అవన్నీ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ డొమైన్లోకి వెళ్ళే వాళ్ళకైతే మే 19 నుంచి మే 20 వరకే, అంటే 2 days ఎగ్జామ్, అది 2026. అండ్ ఫార్మసీ ఉంటుంది. ఫార్మసీ వాళ్ళకైతే మే 19 నుంచి మే 20 వాళ్ళకు కూడా సేమ్ డేనే. అంటే దాని వైపు మ్యాక్సిమం చూస్ చేసుకోరు, అంటే ఓ 10% చూస్ చేసుకుంటారు. సో అందుకే ఇంకా ఇదైతే 2 days. ఇవైతే మనమైతే 12, 13, 14, 15 అండ్ 18th రోజు ఉంది. 16, 17 లేదు, మధ్యలో హాలిడేస్ ఉన్నట్టున్నాయి. సో ఇవైతే మీ డేట్స్ క్యాలెండర్లో ఫిక్స్ చేసి పెట్టుకోండి, ఎగ్జామ్ డేట్స్. అండ్ మీరన్నీ అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేయండి. అన్ని స్పామ్ వెబ్సైట్స్కి అన్ని వెళ్ళి స్పామ్కు గురవద్దు. ఇదైతే మా విన్నపం. అండ్ మీరు ఎంసెట్కి చాలా బాగా మంచిగా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెన్స్ వెళ్ళండి. మీరు మాకు కొంచెం పాయింట్ రాలేదు అని దాని మీదే కూర్చోవద్దు. ఒకవేళ ఈ నెలాఖరులో సిలబస్ అయితే కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ 10 days రివిజన్ చేసుకోండి. లాస్ట్ 5 days రిలాక్స్ అవ్వండి, కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకోండి. రిలాక్సేషన్గా వెళ్ళారంటే మీరు కొంచెం ప్రశాంతంగా బాగా రాయగలరు. ఇలా గైడెన్స్ తీసుకున్నాక తర్వాత మీరు ఇంజనీరింగ్ కాలేజెస్ అని షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఇంకా నేను దాని గురించి కూడా మీకు మళ్ళీ చేస్తాను. ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా షార్ట్ లిస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నాకు వీలున్నంత వరకు. ఇంకా సో అలా మీరైతే ఇంజనీరింగ్ అలా తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇలా చేయండి. అగ్రికల్చర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ వైపు మంచి కాలేజెస్ వస్తాయి, మీకు కూడా ఎంసెట్ రాస్తే. సో అలా అయితే అగ్రికల్చర్ తీసుకోండి. ఫార్మసీ కూడా, ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు నేను ఫెయిల్ అయిన వాళ్ళ గురించి వస్తా. ఫెయిల్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఫెయిల్ అయితే అదొక రకం. అది ఇంట్రెస్ట్ లేక ఫెయిల్ అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పేసేయండి. ఇంట్రెస్ట్ లేదని ఎందుకు చెప్పండి, బీటెక్కి డబ్బులు వేస్ట్. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఏ డొమైన్ ఇంట్రెస్ట్ అది చేయండి. ఇప్పుడు మీకు యాక్టింగ్ ఇష్టమా, ఇప్పుడే యాక్టింగ్కి వెళ్ళిపోండి. బీటెక్కి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అంటూ మేనేజ్మెంట్ సీట్లో తీసుకొని చదివి ఏం ప్రయోజనం, అక్కడ మీరు ఫెయిల్ అవుతారు. అక్కడ లేదు, ఎలాగో లక్లో పాస్ అయిపోయారంటే తర్వాత జాబులు రావు. అలా ఒక బిజీ అయిపోద్ది. అప్పుడు మీ గోల్ని మీరు రీచ్ అవ్వలేదు. సో మీకు పైలట్ ఇష్టమా, పైలట్ వైపు వెళ్ళండి. ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది, అది రాయండి. ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది, అది మెయిన్ గైస్. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వస్తుంది అది కూడా చెప్తాను. ఎన్డీఏ ఎగ్జామ్ రాయండి, పైలట్ ఎగ్జామ్కి. అప్పుడు మీకు ఫ్రీ సీట్ వస్తుంది. బట్ యూ డోంట్ వాంట్ బీ విత్ సైట్ అండ్ హెల్త్ అయితే ప్రాబ్లమ్స్ ఏం లేకుండా కరెక్ట్గా ఉండాలి హెల్త్ అనేది. సో ఇదైతే మెయిన్ పైలటింగ్కి. అండ్ మీకు ఆర్మీ వైపు వెళ్ళాలనిపించింది అనుకో, ఆర్మీకి ఇప్పుడు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ మాక్సిమం చాలు. ఆర్మీలో అసలు 10th చాలు. ఇంటర్మీడియట్ ఉంటే ఇంకా మీకు బెస్ట్. పోలీస్ కావాలా, పోలీస్లో అప్లై చేసుకోండి. కానిస్టేబుల్, ఎస్ఐ ఇవన్నీ వస్తాయి మీకు. ఇంటర్కే ఎస్ఐ కూడా వస్తుంది. సో ఇవన్నీ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వైపు వెళ్ళండి. లేదు మాకు అసలు పనికి వెళ్ళడం ఇష్టం అంటే పనికి వెళ్ళండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి బడ్జెట్ అవ్వడం ఎందుకు, ఇంట్లో వాళ్ళ చేత 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలైనా ఇంట్లో వాళ్ళ చేత ఖర్చు పెట్టి కానీ మీకు చదువు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆపేసేయండి. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా చదివితే వచ్చేది కాదు చదువు. మనం ఇంట్రెస్ట్ చదివితేనే చదువు అనేది మన మైండ్కి ఎక్కుద్ది. మైండ్కి ఎక్కితేనే మనకు అది ఉపయోగపడుద్ది. సో నేను ఇంకా ఇవంతా చెప్పిన తర్వాత మెయిన్ పాయింట్ ఒకటి చెప్తాం అనుకుంటున్నాను. ఇప్పుడుండే జనరేషన్లో ఎడ్యుకేషన్ లేకపోతే మనకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు అసలు లేనే లేరు. ఎడ్యుకేషన్ ఈజ్ ద వెపన్ అని అసలు మీరు చాలా దగ్గర వినుంటారు. సో అదైతే నిజం. అసలు మీరు కొంచెం ఫోకస్ చేసి అయితే చదవని నేర్చుకోండి. ఇంట్లో వాళ్ళు మన కోసమే చెప్తారు. ఇంట్లో వాళ్ళు మన దగ్గర నుంచి దూరంగా హాస్టల్స్కి పంపిస్తారు, పల్లెల దగ్గర నుంచి. పాపం వాళ్ళు అక్కడ కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు మీ గురించి చాలా బాధపడతారు, మీకు దూరంగా ఉండాలని కాదు. సో వాళ్ళు కష్టపడి సాయంత్రం దాకా వాళ్ళైతే తెచ్చి మీకు కడతారు. మీరైతే దాన్ని అర్థం చేసుకోరు. సో దానికి ప్రాపర్ గైడెన్స్ ఇప్పుడు ఫ్యామిలీ సైడ్ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. సో గైడెన్స్ లేక నేనైతే చాలా కష్టపడ్డాను. నేను కూడా ఇంజనీరింగ్కి వచ్చిన కొత్తల్లో ఎలా ఉండాలని తెలియక, అసలు ఎలా ఎగ్జామ్స్
ఎగ్జామ్స్ రాయాలి, ఏ టైంకి రాయాలి తెలియక చాలా ఎగ్జామ్స్ అయితే నేను మిస్ అయ్యాను. ప్రాపర్ గైడెన్స్ లేక ఎన్డీఏ మిస్ అయ్యాను. అప్పుడు నాకు అన్నీ తెలియదు, చెప్పేవాళ్ళు లేదు. నాకు అసలు పైలట్ అంటే అవ్వడం అంటే ఇష్టం. సో నాకు అప్పుడు గైడెన్స్ లేక నేనైతే మిస్ అయిపోయాను. సో అందుకే మీకైతే ఇప్పుడు గైడెన్స్ ఇస్తున్నాను. మీకు పైలట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎన్డీఏ రాసుకోండి. ఎంసెట్ రాస్తే ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, అగ్రికల్చర్కి వెళ్ళొచ్చు, ఫార్మసీకి వెళ్ళొచ్చు. లేదు నీట్ రాస్తే బైపీసీ వైపు వెళ్ళొచ్చు, అంటే డాక్టర్ సైడ్ అటు సైడ్ అంతా అన్ని డొమైన్స్ లోకి వెళ్ళొచ్చు అటు సైడ్. సో ఇవన్నీ మీరు మైండ్ లో పెట్టుకోండి. మెయిన్లీ చెప్తున్నా, నీట్ రాస్తే మీ స్కోర్ ను బట్టే మీకు అదైతే ఇస్తారు ఏ డొమైన్ అనేది. మీరు డిసైడ్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారని అయితే చదవద్దు గైస్ మెయిన్లీ. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మన కోసం చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే చెప్పేది ఇది, ఎందుకంటే ఇది ఎర్లియర్ స్టేజ్. ఇది ఇప్పుడు వరకు మీరు ఖర్చు పెట్టినంతా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఖర్చు పెట్టబోయేది ఇప్పుడు మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారో దాని మూడింతలు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ చాలా కాస్ట్ చేస్తున్నాయి. మీరు చెన్నై వెళ్ళాలనుకున్నా, మీరు అసలు బెంగళూరు వెళ్ళాలనుకున్నా హై కాస్ట్ ఉంటాయి. బెంగళూరులో, హైదరాబాద్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయి. చెన్నైలో కొంచెం మినిమాలు ఉంటాయి, కానీ అవి కూడా ఎక్కువే. మన ఆంధ్రాలో ఉండే వాళ్ళు ఆంధ్రాలోనే చదువుకోవచ్చు అవసరం అయితే, చాలా తక్కువ ఉంటాయి. కానీ మెయిన్ మంచి కాలేజ్ ఏదో ఒకటి రెండే ఉన్నాయి, అవి రెండిట్లోనే చదువుకోవాలి. నేను చెప్పినంత వరకు అయితే మీరు ఫ్రీ సీట్ తెచ్చుకొని ఎక్కడో ఒకటి చదువుకొని ఏదో జాబ్ తెచ్చుకొని ఆ జాబ్ చేసుకున్నా బెటర్. ఎందుకంటే మనం ఫీజు కట్టాం కాబట్టి, ఏదో ఎంసెట్లో మంచి ర్యాంక్ కొట్టి తెచ్చుకున్నాం కాబట్టి మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏదో జాబ్లోకి వెళ్ళొచ్చు. తర్వాత ఇంట్లో వాళ్ళకి బర్డెన్ అవ్వదు. అందుకని నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం. మన కంటెంట్కి వస్తే, ఇంకా మీరు ఏ ఇంట్రెస్ట్ ఆ డొమైన్ వైపు వెళ్ళండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఇష్టం అంటే ఇన్ఫ్లుయెన్సర్ వైపు వెళ్ళండి. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కానీ ఇంట్లో వాళ్ళ కోసం కూడా చేయాలనుకుంటే చదువుకోండి, చదువుకుంటూనే ఇన్ఫ్లుయెన్సింగ్ చేయండి. అలా మీరు మీకు అనేది ఐడియా అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు ఐడియాలజీ అనేది కరెక్ట్గా ఉండండి. ఫస్ట్ మీరు ఐడియాలజీ కానీ అన్ని మెయింటైనింగ్ కరెక్ట్గా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా టెక్నికల్గా ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా కాంటాక్ట్ అయితే ఇక్కడ ఇచ్చాను, అండ్ బయోలో కూడా ఉంటుంది, ఛానల్ బయోలో. అక్కడ చూసి ఎప్పుడైనా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఇలా అయితే ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ ఇంకా తర్వాత ఎంసెట్ డేట్స్ అన్ని కరెక్ట్గా ఇస్తాను. దానికోసం అయితే మీరైతే నా ఛానల్ చూడండి.